హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ మునేంద్ర ఏమో మునక్కాయలైతే కోస్తున్నారండి దోట తీసుకొని మొత్తం. ఫుల్ కాసేసాయి మునక్కాయలు. ఇక్కడ అల్లి చిన్నదేమో ఫ్యాషన్ ఫ్రూట్స్ అనమాట. మొత్తం పిందులే. ఇవే కాదండి మునక్కాయలు ఇంకా చాలా అయితే కోసుకున్నాము. శ్రీరామనవమికి ఊరైతే వెళ్ళాం కదా! సో, రిటర్న్ వచ్చేప్పుడు కొన్ని మునక్కాయలు అయితే కోసుకొచ్చుకున్నాము. ఇక్కడ చూడండి మునక్కాయ చెట్టు కొట్టేశారు మామైతే. ఇవైతే మళ్ళీ ఇగురు వస్తున్నాయి. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. అలాగే అరటి చెట్లు, కరివేపాకు ఇదైతే నాటి కరివేపాకు అనమాట. స్మెల్ అయితే సూపర్ ఉంటుంది అసలు. ఇదైతే జామ చెట్టు. అలాగే ఇవి లవంగం మిరపకాయలండి. ఇవి 1, 2 అలా వేస్తే చాలు ఫుల్ కారం అసలు. కనకాంబరం చెట్లు అయితే మొత్తం చాలా వచ్చేసాయి. కదిరిమల్లి చెట్లు, అలాగే మల్లి చెట్లు, మల్లె పువ్వులు అయితే రోజుకి 2, 3 మూరలు అయితే కాస్తున్నాయి. ఇవి ఆర్గానిక్ అరటిపళ్ళండి. చూడండి చెట్లనే పండిపోయాయి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. షుగర్ ఉన్న వాళ్ళైతే మంచిగా తినొచ్చు. ఇక్కడ మహి పాప అయితే వస్తున్నారు. చూడండి ఇవన్నీ కదిరిమల్లి చెట్లన్నీ కట్ చేసేసారు. మళ్ళీ ఇగురు వస్తాయి కదా! సో, మళ్ళీ పువ్వులు ఎక్కువగా కాస్తాయన్నమాట. చూడండి మల్లె పువ్వులు అయితే చాలా అంటే చాలా కాసాయి. ఆల్రెడీ మామిడి చెట్టు ఇలా ఒక వీడియోలో తీసి పెట్టాను చూసారా? ఇక్కడేమో అమ్మ చింతపండు ఆరబెడుతుందండి. ఇక్కడైతే చూడండి మామిడి పళ్ళు ఎలా బుల్లిగా చిన్న చిన్నగా పిందులు ఉన్నాయో. చెట్టు మొత్తం ఉన్నాయండి, కానీ కోతులన్నీ పెరికేస్తున్నాయి. ఇవైతే మాగితే అస్సలు టేస్ట్ ఉండవండి. పచ్చివైతే కొబ్బరి తిన్నట్లు ఉంటాయి అసలు. ఇలా ఎంతమందికి పచ్చి మామిడికాయలు తినడం ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్గా తినేస్తాను. నాకైతే చాలా ఇష్టం. ఉప్పు కారం వేసి ఒక డబ్బాలో బాగా కలిపి కాసేపు అలాగే ఊరబెట్టుకొని తింటే ఉంటుంది. సూపర్ టేస్ట్ అనమాట. ఇదైతే ఒక మామూలు ఇల్లు, అక్కడ ఇంకో మామూలు ఇల్లు అనమాట. ఈ మామయ్య అండి ఈ వెనకాల చెట్లన్నీ ఫుల్గా బాగా నాటారు. చెట్లు మాత్రం బాగా పెంచుతారనమాట మా మామ. వీక్లీ వన్స్ అక్కడంతా క్లీన్ చేస్తూ ఉంటారు. అంతే అండి. వీడియోలు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.